గారు వచ్చి పంచుకోవాల్సింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై రాజేష్ అన్న, జై రాజేష్ అన్న, జై మహాసేన, జై మహాసేన. అందరికి జై భీమ్. మరి కోవిడ్ దేశంలో మహాసేన తరఫు నుంచి 134వ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జన్మించి 134 సంవత్సరాలు. అయితే ఆయన మన భూ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆయన జన్మదినాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. మరి ఆయన ఈ భూమి మీద ముఖ్యంగా భారతదేశంలో అంటరాని వెనకబడిన ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన ఘనకీర్తి పొందుతున్నాడు అంటే ఆయన చేసిన త్యాగము, ఆయన జ్ఞానము మరి అసాధ్యమైనది. ఈరోజు మనం అసామాన్యులమైన మనం ఈ రోజుని ఇలా విదేశాలలో కూడా ఇంత గొప్పగా బ్రతుకుతున్నాం. మన కుటుంబాన్ని ఇంత గొప్పగా ముందుకి నడిపించుకుంటూ మన పిల్లల్ని కూడా ఉన్నత స్థాయిలో నడిపించుకోవడానికి ఇంత అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కల్పించారు. అయితే మన మహాసేన ఏర్పడింది మరి పుట్టుపూర్వతాలన్నీ మన మహాసేనకు సంబంధించి చాలా మందికి మనందరికీ తెలిసిందే. మొట్టమొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు హక్కులు ఇచ్చారో మత స్వేచ్ఛ, మరి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమాన హక్కులు మరి ఏదైతే ఇచ్చారో దాన్ని ప్రకారంగా మరి హైదరాబాద్ లో స్వామి గారు మన క్రైస్తవ్యాన్ని మరి ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద జరిగిన దాడికి మరి రాజేష్ అన్న గారు చలించిపోయి భారతదేశంలో 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మాకు క్రైస్తవులకు కానీ వెనకబడిన వర్గాలకు కానీ స్వేచ్ఛ లేకుండా పోతుంది, దీన్ని ఏ విధంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులుగా చేసి మరి మన హక్కులు మనం సాధించుకోవాలని ఆయన ఆ రోజున ముందుకు వచ్చారు. అయితే చాలా మంది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, మరి మన ప్రవీణ్ పగడాల గారు మన ఎంతో ఇష్టమైన దైవజనులు. ఆయన కూడా మరి మన వెనకబడిన వర్గాల కోసం, అదేవిధంగా క్రైస్తవ్యం కోసం ఆయన చేసిన త్యాగం, ఆయన చేసినటువంటి మరి బోధనలు కూడా మనందరం మర్చిపోలేం. ఆయన మరణం మన దళిత వర్గానికి, అదేవిధంగా క్రైస్తవ్యానికి కూడా చాలా తీరని లోటు. అయినప్పటికీ రాజేష్ అన్న గారు ఆయన నమ్మిన మాటని ప్రజలందరికీ తెలియపరచాలని ఆయన చూసిన ఎవిడెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మహాసేన పుట్టిన తర్వాత చాలా మంది కూడా మాట్లాడుతున్నది ఏంటంటే రాజేష్ అన్న గారు క్రైస్తవం పేరు వచ్చారు, దళితుల పేరు చెప్పి వచ్చాడు. ఈ రోజుని రాజకీయ పార్టీల తరఫున మాట్లాడుతూ ఆయన పార్టీల కోసం, పదవుల కోసం లొంగిపోయాడు, లేదంటే ఆయనకి ఏదో డబ్బులు ఆశ చూపించి ఆయన వాడుకుంటున్నారని చెప్తున్నారు. అయితే మహాసేన సిద్ధాంతం, మేము తప్పు చేయం, ఎవరిని లెక్క చేయం, నా వెనకాల ఒక్కడున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా నేను న్యాయం వైపు, నిజం వైపే నిలబడతాను. నిజంగా రాజేష్ అన్న గారు లాంటి వ్యక్తి మన దళిత జాతిలో ప్రస్తుత సమాజంలో ఆయన పుట్టడం, ఆయన చేస్తున్నటువంటి పోరాటం మనందరికీ చాలా గర్వకరం, చాలా అవసరం కూడా. అయితే దయచేసి గమనించండి, మనం భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, మనకి మన బ్రతుకులు ఏంటనే మనకు తెలుసు. అటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు, ఇప్పుడు ఈస్టర్ వచ్చింది, మనకి జనవరి జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం. ఎప్పుడైనా మన దేవుడు, మన యేసుక్రీస్తు ఇదే మాట్లాడుకుంటాం. కానీ ఏ పాస్టర్ అయినా, మరి ఏ దైవజనుడైనా, ఏ చర్చిలైనా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సంబంధించిన సందర్భంలోనైనా, వర్ధంతి సందర్భంలోనైనా ఎక్కడైనా మనకి ఇటువంటి హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసిన కోరటం కానీ, ఆయన గురించి మాట్లాడటం కానీ ఎక్కడైనా చూసామా? మనం చూడలేదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఆ హక్కుని, ఆ స్వేచ్ఛని మనకి ఇవ్వకపోయింటే కనుక మనం ఈ రోజున ఈ పరిస్థితుల్లో మనం క్రైస్తవులు కానీ యేసుక్రీస్తుని కానీ ప్రకటించుకునే హక్కు ఉండేదా, అవకాశం ఉండేదా? మరి మొదటగా మనకి అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి మన మహాసేన గురించి మాట్లాడుకుంటే రాజేష్ అన్న గారు క్రైస్తవ గురించి వచ్చారు, తర్వాత వెనకబడిన వర్గాల గురించి వచ్చారు. ఈ రోజుని పార్టీల తరఫున మాట్లాడుతున్నారు, పార్టీలు ఏది చెప్తే అది మాట్లాడుతున్నారు. దయచేసి గమనించండి, రాజేష్ అన్న గారు ఆయన వచ్చిన సిద్ధాంతం తప్పు చేయం, ఎవరిని లెక్క చేయం. ఆయన వచ్చిన సిద్ధాంతం ఎప్పుడు కట్టుబడి ఉన్నారు, ఒక్కరున్నా 2 కారణం ఏంటంటే
రాజేష్ అన్న గారు పదవులే కావాలి, ఆస్తులే కావాలి, డబ్బులే కావాలంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క 5 నెలల్లోనే ప్రశ్నించడం మొదలు పెట్టేవాడు కాదు. ఎవరో పోతే, ఎవరికో అన్యాయం జరిగితే నాకెందుకు, నాకు ఏదైనా మేలు జరిగి నాకు ఏదైనా చిన్న అవకాశం వస్తే సరిపోద్ది అని కోరుకునేవాడు. కానీ ఆ రోజున మరి మనం ఏదైతే నమ్మి క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, అదేవిధంగా మన దళితుల కోసం పనిచేస్తాడని వచ్చినప్పుడు మనకే ఆయన మన పూర్వీకుల నుంచి వచ్చిన భూముల్ని కానీ మన హక్కుల్ని కానీ ఒక్కొక్కరిని కావాస్తూ మన దళిత వర్గం ఉన్న వారిని అనేక మంది హత్యకు గురవుతున్నప్పుడు ఆయన ఎదురు తిరగడం జరిగింది. అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, మనం ఎన్ని సాధించుకున్నా, మనం ఎన్ని చేసినా చివరికి మనం సాధించవలసింది అధికారం. అధికారం ఉంటేనే ఏదైనా సాధ్యం. మరి అధికారం కావాలంటే మనగా ఏదైనా ఒక పార్టీ పెట్టాం, లేదా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, మన వాళ్ళు ఎంతమంది మనకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట నెరవేర్చుకోవాలంటే మన ఐక్యత ఏ విధంగా ఉండాలి, మరి ఐక్యత ఎంతవరకు ఉన్నది. మరి అటువంటి సమస్యలో అవసరమైతే ఏదో రకంగా మన వాళ్ళని ఉత్తేజపడతారు. ప్రస్తుత ఈ రాజకీయాల పరిస్థితుల్లో ఏదో రకంగా మనం రాజకీయంగా బలపడితే, ఒక్కొక్కరుగా మన రాజకీయంగా బలపడితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయంగా మరి రాజ్యాధికారం వైపు వెళ్ళొచ్చని ఒక మన పోరాటాలు దయచేసి గమనించండి. క్రైస్తవ్యం ఉంది, మనకి ఏదైనా కష్టం జరుగుతుంది, మనం ప్రార్థించడం తప్ప ఇంకా ఏదైనా చేయగలుగుతామా? మనం ప్రార్థించడం వల్ల మనం ఎంత ప్రార్థించినా, మనం ఎన్ని చేసినా మనకు ఒక నమ్మకం ఉంటుంది, దేవుడే మేలు చేస్తాడు, దేవుడే న్యాయం చేస్తాడు. కానీ అధికారంలో ఉన్నవాడు, కుర్చీలో ఉన్నవాడు ఇప్పుడున్న రోజుల్లో ఆడు చేసిందే శాసనం, ఆడు ఏదైనా కూడా చేసే పరిస్థితులు ఆడున్నాడు. కానీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రదేశానికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయంగా ఒక ఆలోచన చేశాడు. దానికి కూడా రాజేష్ అన్న గారు ఏదో ఆయన సొంతంగా ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయే మనిషి కాదు. మంచి ఏంటి చేయడానికి అన్నది అందరితో సంప్రదించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ విధంగానే అప్పుడు వైసీపీలోకి వెళ్ళడం కానీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చింది. అయితే మన వాళ్ళు అనేది అంటే మేమే తీసుకెళ్లి ఆ అవకాశం ఇచ్చాం, మేమే పెద్దోడిని చేసాం, మేమే ఇంత గొప్పని చేసాం, ఈ రోజున యాక్టివిటీస్ అలా మాట్లాడుతున్నారు. గతంలో రాజేష్ మహాసేన గారు వైసీపీలోకి వెళ్ళినప్పుడు కొంతమంది తెలుగుదేశం అభిమానులు ఆయనకి కొంచెం దూరంగా జరగడం జరిగింది. ఓకే, వైసీపీ మనకు అన్యాయం చేస్తుంది, తెలుగుదేశంలోకి వచ్చాం. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అభిమానించే వాళ్ళు కొంచెం దూరంగా జరగడం జరిగింది. ఇదంతా కూడా నిజంగానే మనకు మేలు జరగాలి, మంచి జరగాలన్నప్పుడు మన నాయకుని కోరుకుంటామా, పార్టీల గురించి ఆలోచిస్తామా? ఆ విధంగా పార్టీల గురించి ఆలోచించి వాళ్ళ దూరం జరగడమే తప్ప మేము అనుకున్నట్టు చేయట్లేదు, మేము ఏదో చూసి వచ్చాం అని ఆయన మీద నిందలు, మేమే పెద్దలు. మన వాళ్ళు అందరూ అంటారు, ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ మనం తాగించగలమా అని చెప్పేసి. ఇప్పుడు మన మీద ఒక నాయకుని మనం తయారు చేసేయగలమా? ఆ దమ్ము కూడా ఆ వ్యక్తిలో ఉండాలి, ఆ సామర్థ్యం కూడా ఆ వ్యక్తిలో ఉండాలి. ఈ రోజు కాకి సొక్క చుట్టే పారిపోయే రోజుల్లో 30 కేసులు ఆయన మీద ఎత్తుకుని ఈ రోజున ఇంకా అంత ధైర్యంగా నిలబడ్డాడంటే ఎవడెళ్తాడు? మనం ఎంత ఇస్తే మాత్రం కేసులు ఎట్టించుకుంటాడు? ఆయన మీదకి హత్య చేయడానికి 2 సార్లు ప్రయత్నించారు. ఎవడు మనం ఎంత డబ్బులు ఇస్తామో నువ్వు వెళ్ళి చచ్చిపోతే ఎవడ చచ్చిపోతాడు? ఎవడ చచ్చిపోయేవాడు ఉన్నాడు. ఆ విధంగా ఆయన జాతి కోసం అంత నిక్కచ్చిగా నిలబడ్డాడు. అయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రవీణ్ గారి విషయంలో మరి నిజంగానే ప్రవీణ్ గారు ఆయన నమ్మాడు. రాజేష్ అన్న గారు అక్కడ జరిగిన ఎవిడెన్స్ బట్టి ఆయన ఆలోచన ఆయన చెప్పాడు. కానీ ఎవరిని కూడా నేను చెప్పింది మీరు నమ్మవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో సమర్పించండి, మీ మంచి చేయడం చెప్పండి, మాకు కూడా నిజమే కావాలి. ఆయన ఏదో ప్రభుత్వం కోసం పార్టీ కోసం ఆయన చేస్తున్న పని కాదు. కానీ మన వాళ్ళందరూ కూడా ఒక మతం మత్తులోనో లేకుంటే ఒక పార్టీ మత్తులోనో మునిగిపోయి ఈ రోజున ఆయన ఏదో విధంగా తప్పు చేస్తే మనకి ఒక మార్గం కాకపోతే ఇంకొక మార్గం ఉంది నిరూపించుకోవడానికి. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప మన నాయకుడిని మన వాళ్ళనే కించపరుచుకుని మనం ఏదో పార్టీ ప్రలాభంతో మనకి తెలియని అతి తప్ప అజ్ఞానంతో మనం ఏది పడితే అది నమ్మకూడదు. అంచేత రాజేష్ అన్నగారు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఒకవేళ ఆయన చెప్పింది కాదు అనుకుంటే కనుక మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి వేరే మార్గాలు ఉన్నాయి నిరూపించుకుంటాను. ఆ విధంగా ప్రయత్నించాలి. ఈ విధంగా రాజేష్ అన్నగారు మహాసేన స్థాపించి
మరి మనందరిని కూడా ఐక్యపరిచి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి విదేశాలలోనూ మరి ప్రతి దేశంలోనూ ఈ రోజు ఇండియాలో కూడా ఎంతో పూజింపబడుతున్నటువంటి అంబేద్కర్ ఒక రకంగా చూస్తే మన ఇండియాలోనే ఆయనకి అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తాం 2-3 రోజులు కానీ మరి జయంతి రోజునే ఆయనకి మరి చెప్పుల దండలు వేయడం జరిగింది. మరి నిన్న కూడా ఒక చోట చెప్పుల దండలు వేయటం మనం గమనించాం. అందుచేత ఇలాంటి వివక్షని మనం ఇంకా పోగొట్టాలంటే, ఇలాంటి వివక్షలు ఎదుర్కోవాలంటే, మనం ఇంత జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదుర్కోవాలంటే మనం ఏదో మతం మత్తులను లేదంటే పార్టీల మత్తులను కాకుండా మన ఐక్యతగా నిలబడి మన ఐక్యతను చాటుకుని మరి ఏకమైతే గనక బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం వైపు మనం వెళ్ళగలుగుతాం. ఏదైనా జరగండి, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఏ నాయకుడిని నమ్మినా కూడా మనకి వాళ్ళ అవసరాన్ని బట్టి మనకి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళకి ఏది అవసరం, వాళ్ళకి అధికారం కావాలి, ఓట్లు కావాలి, దానికోసమే మనకి ఏదైనా పని చేస్తారు తప్ప మన గురించి అంతకు మించి ఏమాత్రం ప్రేమ ఉండదు. కాకపోతే అందుచేత మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అధికారం వైపు వెళ్ళడం కోసం ఆలోచించాలి. మన నాయకుడిని ముందుకు నడిపించుకోవడానికి మన అందరం కూడా ప్రయత్నించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆశయం నెరవేర్చడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ